Hi students, in this video I am explaining about some of the silane chloride preparation and its synthetic application. In my last video I was explaining about organosilanes introduction. Generally organosilanes acts like a protecting groups. According to your syllabus we have 5 types of organosilanes in your syllabus. In my last video I was explaining trimethyl silane chloride. In this video I will continue types of organosilanes acts like a protecting groups majorly. That is, second type of organosilane is dimethyl tertiary butyl silane chloride, and then I will explain trimethyl silane cyanide. First of all I am going to explain the dimethyl tertiary butyl silane chloride. Generally it works like a good protecting group. I am going to explain the preparation of dimethyl tertiary butyl silane chloride. It is prepared from silane, that is SaCl4, or from trimethyl silane chloride also. In this method I will consider trimethyl silane chloride. So trimethyl silane chloride and reaction with tertiary butyl bromide, and then we get dimethyl tertiary butyl silane chloride. This is structure of dimethyl tertiary butyl silane chloride. Already na last video lo dimethyl silane chloride preparation and its synthetic applications చూసారు కదమ్మా. సో సెకండ్ టైప్ ఆఫ్ ఆర్గానోసిలైన్స్కి వచ్చేసరికి డైమెథైల్ టెర్షియరీ బ్యూటైల్ సెలైల్ క్లోరైడ్, దాని యొక్క ప్రిపరేషన్ అండ్ సింథటిక్ అప్లికేషన్స్ కూడా చూద్దాం ఈ వీడియోలో. సో ప్రిపరేషన్కి వచ్చేసరికి మీకు సిలేన్ తెలుసు కదా, ట్రైమెథైల్ సెలైల్ క్లోరైడ్ ఎలా అయితే ప్రిపేర్ చేసామో సిలేన్ ఆన్ రియాక్షన్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ అలానే దీన్ని కూడా ప్రిపేర్ చేయొచ్చు. సో సిలేన్ ఫస్ట్ స్టెప్లో సిలేన్ SaCl4 ఆన్ రియాక్షన్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. సో గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే CH3 MgBr తీసుకుంటే కనుక వన్ ఆఫ్ ది Cl ఈజ్ రిప్లేస్డ్ బై CH3, we get CH3 SaCl3. సో నెక్స్ట్ అగైన్ అనదర్ మోల్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ యూస్ చేస్తే కనుక అనదర్ మోల్ మీన్స్ సెకండ్ CH3 గ్రూప్ అనేది Clతో రిప్లేస్ అవుతుంది. సో వీ గెట్ CH3 ట్రైస్ SaCl2. అలా మనం 3 మోల్స్ యూస్ చేస్తే కనుక వీ గెట్ ట్రైమెథైల్ సిలైల్ క్లోరైడ్. అలా కాకుండా మనం 2 మోల్స్ ఆఫ్ టెర్షియరీ బ్యూటైల్ గ్రూప్ అలానే 1 మోల్ ఆఫ్ మెథైల్ యూస్ చేస్తే కనుక దాన్ని టెర్షియరీ టెర్షియరీ బ్యూటైల్ సిలైల్ క్లోరైడ్ అని చెప్తాం. అలా కాకుండా మనం 2 మోల్స్ ఆఫ్ మెథైల్స్ అలానే 2 మోల్స్ ఆఫ్ CH3 గ్రూప్స్ని గ్రిగ్నార్డ్ రియేజెంట్లో పెట్టి 1 మోల్ ఆఫ్ టెర్షియరీ బ్యూటైల్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ MgBrని యూస్ చేస్తే కనుక ఫైనల్లీ వీ గెట్ డైమెథైల్ టెర్షియరీ బ్యూటైల్ సిలైల్ క్లోరైడ్. ఓకే, సో అలా అయినా ప్రిపేర్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా మన దగ్గర ట్రైమెథైల్ సిలైల్ క్లోరైడ్ ఉంది కదా CH3 థ్రైస్ SaCl, దాన్ని టెర్షియరీ బ్యూటైల్ బ్రోమైడ్తో రియాక్ట్ చేసినా కానీ మనకి వన్ ఆఫ్ ది CH3 అనేది టెర్షియరీ బ్యూటైల్ గ్రూప్తో రీప్లేస్ అయ్యి ఫైనల్లీ వీ గెట్ డైమెథైల్ టెర్షియరీ బ్యూటైల్ సిలైల్ క్లోరైడ్. సో ఇదొక ప్రిపరేషన్ మెథడ్. లేకపోతే కనుక గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుంచి ప్రిపేర్ చేయొచ్చు. అర్థమైందిగా గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుంచి ఎలా ప్రిపేర్ చేయాలి? ఫస్ట్ సిలేన్ తీసుకుంటాం SaCl4. SaCl4ని గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్ట్ చేస్తే కనుక Cl అనేది వన్ ఆఫ్ ది Cl అవుట్ ఆఫ్ 4 Cls వన్ ఆఫ్ ది Cl అనేది CH3తో రిప్లేస్ అవుతుంది. సో అప్పుడు మనకి CH3 SaCl3 వస్తుంది. నెక్స్ట్ అనదర్ మోల్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ దట్ ఈస్ CH3 MgBr యూస్ చేస్తే కనుక అగైన్ వన్ ఆఫ్ ది Cl అనేది CH3తో రిప్లేస్ అయ్యి CH3 ట్వైస్ SiCl2 వస్తుంది. నెక్స్ట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఎలా యూస్ చేయాలి? CH3 MgBr యూస్ చేయకూడదు. ఏం యూస్ చేయాలి? ఇలాంటి గ్రిగ్నార్డ్ రియేజెంట్ టెర్షియరీ బ్యూటైల్ గ్రూప్ ఉన్న గ్రిగ్నార్డ్ రియేజెంట్ యూస్ చేస్తే కనుక సో C4H9 MgBr యూస్ చేస్తే అనదర్ మోల్ ఏమవుతుంది? నెక్స్ట్ అగైన్ వన్ ఆఫ్ ది 2 Cls ఉన్నాయి కదా ఇప్పుడు Saతో బాండ్ ఫామ్ చేసుకొని అప్పుడు 1 Cl అనేది ఈ టెర్షియరీ బ్యూటైల్ గ్రూప్ ఏదైతే ఉందో మనం తీసుకున్న MgBrకి అటాచ్ చేసి దాంతో రియాక్ట్ అయ్యి మనకి ఈ గ్రూప్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఇలా ప్రిపేర్ చేయొచ్చు, లేకపోతే సిలేన్ నుంచి ప్రిపేర్ చేయొచ్చు గ్రిగ్నార్డ్ రియేజెంట్ రియాక్షన్ ద్వారా. దిస్ ఈజ్ ది ప్రిపరేషన్ ఆఫ్ డైమెథైల్ టెర్షియరీ బ్యూటైల్ సిలైల్ క్లోరైడ్. సో అప్లికేషన్స్ చూస్తే కనుక ఫస్ట్ సింథటిక్ అప్లికేషన్ వచ్చేసరికి సింథసిస్ ఆఫ్ ఏథర్స్ని ప్రిపేర్ చేయొచ్చు బై యూజింగ్ డైమెథైల్ టెర్షియరీ బ్యూటైల్ సిలైల్ క్లోరైడ్. సో ఫస్ట్
సెన్సెస్ ఆఫ్ ఏథర్స్లో మనం ఇమిడజోల్ రింగ్ తీసుకోవాలి. ఇమిడజోల్ రింగ్ ఆల్రెడీ తెలుసు కదా మీకు, ఫస్ట్ సెమిస్టర్లో నేర్చుకుంటారు. సో ఇమిడజోల్ ఆన్ రియాక్షన్ విత్ డైమెథైల్ టెర్షియరీ బ్యూటైల్ సిలైల్ క్లోరైడ్ వీ గెట్ ఈథర్. ఓకే, ఇక్కడ మీకు ఈథర్ అంటే ROR అంటే ఇక్కడ మనకి COC బాండ్ చూస్తాం. సో కార్బన్, సిలికా, జెర్మేనియం, టిన్, లెడ్ కదా. సో సిలికా ఆల్సో బిలాంగ్స్ టు కార్బన్ గ్రూప్. సో సిలికా హ్యాస్ ఏ సేమ్ ప్రాపర్టీస్ లైక్ కార్బన్. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ ఈథర్, బట్ ఇట్ ఈస్ కాల్డ్ సిలైల్ ఈథర్ బికాస్ ఇక్కడ మనకి సిలికా ఆక్సిజన్ బాండ్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం కదా, అందువల్ల దీన్ని మనం ఈథర్ అని చెప్పం, సిలైల్ ఈథర్ అని చెప్తాం. ఓకే, compared to carbon oxygen bond, silica oxygen bond is a most favorable bond in organic chemistry. ఓకే, జనరల్గా మనకి ఫాస్ఫరస్ ఆక్సిజన్ బాండ్ అలానే సిలికా ఆక్సిజన్ బాండ్స్ అనేవి ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాలా స్టేబుల్ బాండ్స్ అని చెప్తాం. సో ఆ బాండ్ ఫార్మేషన్ జరిగినప్పుడు మనకి ఆ వచ్చిన కాంపౌండ్ అనేది స్టేబుల్గా ఉంటుంది. సో ఈ సిలైల్ ఈథర్ అనేది మనం స్టేబుల్ అని చెప్పొచ్చు. సో ఈ సిలైల్ ఈథర్ ప్రిపరేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఇమిడజోల్ రియాక్షన్ విత్ డైమెథైల్ టెర్షియరీ బ్యూటైల్ సిలైల్ క్లోరైడ్ అని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే నైట్రోజన్ అనేది ఇక్కడ లోన్ పేర్ని డొనేట్ చేస్తుంది. సో లోన్ పేర్ని డొనేట్ చేసి ఈ రింగ్లో డీలోకలైజేషన్లో పార్టిసిపేట్ చేస్తే కనుక ఇక్కడ ఏమవుతుంది, ఈ బాండ్ పేర్ అనేది ఈ లోన్ పేర్ అనేది ఇలా పాలరైజ్ అయ్యి నెక్స్ట్ ఈ బాండ్ కూడా ఇలా పాలరైజ్ అయితే నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ని లాస్ అవడం వల్ల పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో దెర్ ఈజ్ ఏ బాండ్ ఫౌండ్ బిట్వీన్ దిస్ నైట్రోజన్ అండ్ కార్బన్. సో నైట్రోజన్ అనేది లోన్ పేర్ లాస్ అవడం వల్ల మనం దాన్ని ఎలా ఇండికేట్ చేస్తాం, పాజిటివ్ ఛార్జ్తో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ నైట్రోజన్ దగ్గర మనకి నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో ఇక్కడ మనం ఈ సిలికా క్లోరైడ్ బాండ్ బ్రేక్ చేసామనుకోండి, కంపేర్ టు సిలికా క్లోరైడ్ ఈజ్ ఏ మోస్ట్ ఆల్టర్నేటివ్ ఆటమ్. సో బాండ్ పేర్ షిఫ్ట్ టువర్డ్స్ క్లోరిన్. సో మనకి బాండ్ ఎలా పాలరైజ్ అవుతుంది, ఇలా పాలరైజ్ అయితే సిలికాకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, క్లోరిన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఈ క్లోరిన్ అనేది ఎలిమినేట్ అయిపోతే కనుక Cl- వీ గెట్ Si పాజిటివ్. ఈ Si పాజిటివ్ ఈ నైట్రోజన్ దగ్గర ఉన్న నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ అటాక్ అయితే వీ గెట్ నైట్రోజన్ సిలికా బాండ్. దిస్ ఈజ్ ఏ నైట్రోజన్ సిలికా బాండ్. నెక్స్ట్ మనం ఈథర్తో రియాక్ట్ చేస్తే ఫర్దర్గా, సో ఈథర్తో రియాక్ట్ చేయించినప్పుడు మనకి ఈథర్తో రియాక్ట్ చేయించడం అంటే ఏంటంటే బాండ్ బ్రేకింగ్ అనేది జరుగుతుంది. సో ఇప్పటివరకు మనం ఏం చేసాం, దిస్ ఈజ్ లైక్ ఏ ప్రొటెక్షన్. నైట్రోజన్తో సిలికాని బాండ్ ఫామ్ చేసాం, నెక్స్ట్ ఈ బాండ్ బ్రేక్ చేస్తున్నాం. బాండ్ బ్రేక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, జనరల్గా ఇది యారోమేటిక్ కాంపౌండ్ అని చెప్తాం. ఓకే, 6 ఎలక్ట్రాన్స్ ఉంది, హుకెల్స్ రోల్ని పార్టిసిపేట్ చేస్తుంది, హుకెల్స్ రోల్ని ఒబే చేస్తుంది. అలానే కాంజుగేషన్లో ఉన్నాయి 2 డబుల్ బాండ్స్. సో యారోమేటిక్ కాంపౌండ్ అని చెప్తాం. ఏదైనా ఆర్గానిక్ రియాక్షన్లో ఏదైనా కాంపౌండ్ ఇంటర్మీడియట్గా ఫామ్ అయినప్పుడు అది యారోమేటిసిటీని లాస్ అయితే కనుక ఫైనల్గా దాని యారోమేటిసిటీని వాపస్ తీసుకోవడం కోసం ఏదైనా రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇక్కడ ఈథర్తో జరిగే రియాక్షన్ని మనం అలానే చెప్పచ్చు, గెట్ బ్యాక్స్ యారోమేటిసిటీ. ఇట్ గెట్ బ్యాక్స్ ఇట్స్ యారోమేటిసిటీ. సో ఈ బాండ్ పోలరైజేషన్ ఇలా జరిగిందనుకోండి, సో ఈ బాండ్ ఇలా బ్రేక్ అయితే కనుక అగైన్ నైట్రోజన్ దగ్గర మనకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, Si దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. నెక్స్ట్ ఈ బాండ్ కూడా పోలరైజ్ చేస్తే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఈ నైట్రోజన్ మీద ఉండే లోన్ పేర్ కాస్త మనకి న్యూట్రల్ అయిపోతుంది. సో ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్. ఫైనల్లీ వీ గెట్ ఇమిడజోల్. ఎందుకంటే ఇదే కదా యారోమేటిక్ కాంపౌండ్. సో యారోమేటిసిటీ ఇక్కడ మనకి బ్రేక్ అయ్యింది, అగైన్ యారోమేటిసిటీ అనేది మనకి గెట్ బ్యాక్. ఓకే, ROH. సో ROH అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి Cl- ఎలిమినేట్ అయింది కదా. సో ఇక్కడ నుంచి RO- H+గా బ్రేక్ అయితే కనుక ఈ ఆక్సిజన్ హైడ్రోజన్ బాండ్ అనేది వీక్ బాండ్. ఓకే, కంపేర్డ్ టు కార్బన్ ఆక్సిజన్ బాండ్, ఆక్సిజన్ హైడ్రోజన్ బాండ్ ఈజ్ ఏ వీక్ బాండ్. ఎందుకంటే ఈ హైడ్రోజన్స్ అనేది మోర్ ఎసిడిక్ హైడ్రోజన్స్ ఏమైనా మనకి రియాక్షన్లో ఉన్నప్పుడు సో ఈజీగా ఆ బాండ్ బ్రేక్ అయ్యి మనకి ఆక్సిజన్ సిలికా బాండ్ ఫార్మేషన్ జరగడానికి యూజ్ అవుతుంది. సో ఆక్సిజన్ సిలికా బాండ్ ఫార్మేషన్ జరిగి మనకి ఫైనల్గా సిలైల్ ఈథర్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఇమిడజోల్ HCl+ సిలైల్ ఈథర్ ఫార్మేషన్ జరిగింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సింథటిక్ అప్లికేషన్ ఆఫ్ డైమెథైల్ టెర్షియరీ బ్యూటైల్ సిలైల్ క్లోరైడ్. ఓకే,
I'm going to explain the second synthetic application. Generally, in this protecting group, I mean in this organocylene, we already synthesis ethers, and in this second application we synthesis aldehydes also. So to synthesis aldehydes we consider imines. Okay, imines ni consider cheskoni imines on deprotonation takes place in the presence of LDA with the treatment of dimethyl tertiary butyl silyl chloride we get aldehyde. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమైన్స్ తీసుకుందాం. ఎమైన్స్ని తీసుకొని ఆ ఎమైన్స్కి డీప్రోటనేషన్ చేస్తాం. వాట్ ఇన్ మెన్ బై డీప్రోటనేషన్? లాస్ ఆఫ్ H+ ఈజ్ నథింగ్ బట్ డీప్రోటనేషన్. దిస్ డీప్రోటనేషన్ మెయిన్లీ టేక్స్ ప్లేస్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ బేసెస్. ఓకే, ఇన్ దిస్ రియాక్షన్ వీ కన్సిడర్ LDA. LDA ఈజ్ ఏ బేస్, లిథియం డైఐసోప్రొపైల్ ఎమైన్. సో LDA తీసుకుంటే కనుక LDA ఈజ్ ఏ బేస్, యాక్ట్స్ యాజ్ ఏ బేస్ విచ్ అబ్స్ట్రాక్ట్ మోర్ ఎసిడిక్ హైడ్రోజన్స్. ఇక్కడ మనకి చూస్తే కనుక CH3లో 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, దీనికి ఒక హైడ్రోజన్ అటాచ్ చేసి ఉంది, ఆక్సిజన్కి ఒక హైడ్రోజన్ అటాచ్ చేసి ఉంది. అవుట్ ఆఫ్ దీస్ 3 types ఆఫ్ హైడ్రోజన్స్ దిస్ హైడ్రోజన్ ఈజ్ ఏ మోర్ ఎసిడిక్ హైడ్రోజన్. ఎందుకంటే ఇక్కడ మనకి నైట్రోజన్ దగ్గర లోన్ పేరు ఉంటుంది, ఆక్సిజన్ దగ్గర లోన్ పేరు ఉంటుంది. ఇవి రెండు కూడా మనకి కంపేర్డ్ టు హైడ్రోజన్, ఈ ఆక్సిజన్ కానీ నైట్రోజన్ కానీ మోస్ట్ ఆల్టర్నేటివిటీ ఆటమ్. సో ఇవి ఆ హైడ్రోజన్ దగ్గర ఉండే ఈ ఆక్సిజన్ హైడ్రోజన్ బాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్ని టువర్డ్స్ ఆక్సిజన్ వైపు షిఫ్ట్ చేసుకుంటాయి. అందువల్ల మనకి ఆ బాండ్ ఈజీగా బ్రేక్ అయ్యి మనకి H+ని ఈజీగా ప్రొటనేట్ చేస్తుంది, లాస్ అవుతుంది. సో LD అనేది ఈ హైడ్రోజన్ని ఎలిమినేట్ చేసినప్పుడు ఈ హైడ్రోజన్ రిమూవ్ చేసినప్పుడు O- కింద ఫామ్ అవుతుంది. సో ఆల్రెడీ మనం డైమిథైల్ టెర్షియరీ బ్యూటైల్ సెలైల్ క్లోరైడ్ యూస్ చేసాం కదా. సో ఈ సెలైల్ క్లోరైడ్లో SaCl బాండ్ బ్రేక్ అయితే కనుక Si gets partially silica gets partially positive charge and chlorine gets partially negative charge. So this positive charge chlorine an attack with oxygen. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కంపేర్డ్ టు remaining bonds in organic chemistry, silyl SiO bond and phosphorus oxygen bond is a more stable bond. ఆ స్టేబుల్ బాండ్ ఫామ్ చేయడం కోసం మనకి ఈ బేస్తో రియాక్షన్ జరిగింది, ఫర్దర్గా ఈ ప్రొడక్ట్ ఫార్మేషన్ జరిగింది. ఫైనల్గా హైడ్రాలసిస్ చేసామనుకోండి. సో హైడ్రాలసిస్ చేసినప్పుడు ఈ బాండ్ బ్రేక్ అయ్యి మనకి ఇక్కడ ఆక్సిజన్ అటాక్ అవుతుంది, ఇక్కడ H2. సో NH2OSA టెరిషరీ బ్యూటైల్ గ్రూప్, అలానే CH3 ట్వైస్, అది బై ప్రోడక్ట్గా ఎలిమినేట్ అవుతుంది. సో వీ గెట్ ఆల్డిహైడ్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్. ఇలా కాకుండా మనం ఆల్డిహైడ్స్ని ఇంకా వేరే మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయొచ్చు అంటే హైడ్రోలసిస్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ CH2Cl అండ్ CH3COOH ఆల్సో గివ్స్ ఆల్డిహైడ్స్. ఓకే, కానీ ఇందులో మనం డైమిథైల్ టెర్షియరీ బ్యూటైల్ సెలైల్ క్లోరైడ్ని యూస్ చేద్దాం అనుకున్నాం కనుక ఈ ప్రిపరేషన్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, I'm going to explain third synthetic application, that is synthesis of dimethyl cyclopentanones. జనరల్లీ మనం ట్రైమెథైల్ సెలైల్ క్లోరైడ్తో కంపేర్ చేస్తే కనుక ఈ డైమిథైల్ టెరిషరీ బ్యూటైల్ సెలైల్ క్లోరైడ్ అనేది బల్కీ గ్రూప్ కంపేర్ టు రిమైనింగ్ ఆర్గానోసిలియన్స్. సో బల్కీ గ్రూప్ అయినప్పుడు దాని యొక్క స్టీరియోకెమిస్ట్రీ డిస్కస్ చేస్తే కనుక కంపేర్ టు స్మాల్ గ్రూప్స్ ఈ బల్కీ గ్రూప్ యొక్క అటాచ్మెంట్ అటాక్ అనేది కంపేర్ టు స్మాల్ గ్రూప్ డిఫికల్ట్. సో ఆ డిఫికల్ట్ అవ్వడం వల్ల ఇక్కడ మనకి జనరల్గా ఈ రియేజెంట్ని తీసుకున్నప్పుడు దిస్ రియేజెంట్ అండ్ రియాక్షన్ విత్ డైమిథైల్ టెరిషరీ బ్యూటైల్ సెలైల్ క్లోరైడ్, ఓకే, టాప్ సైడ్ అటాక్ అనేది జరుగుతుంది జనరల్గా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మనకి ఎక్కడైనా కానీ సెలైల్ ఆర్గానోసిలియన్స్ని తీసుకున్నప్పుడు ఈజీగా రియాక్షన్ జరిగితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిజన్ సిలికా బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఆక్సిజన్ సిలికా బాండ్ ఫార్మేషన్ జరగడం కోసం ఇక్కడ ఆక్సిజన్ హైడ్రోజన్ బాండ్ బ్రేక్ అయ్యి ఆక్సిజన్కి డైరెక్ట్గా మన డైమిథైల్ టెరిషరీ బ్యూటైల్ సెలైల్ క్లోరైడ్ గ్రూప్ ఏదైతే ఉందో అది అటాచ్ అవుతుంది. సో వీ గెట్ ఆక్సిజన్ సిలికా బాండ్ ఇన్ ఫస్ట్ స్టెప్. సో నెక్స్ట్ వీ యూజ్ Gilman reagent. Gilman reagent generally is the source of carbanion.
జనరల్ గిల్మెన్ రియేజెంట్ అంటే మనం ఏం చెప్పుకుంటాం, CH3 twice CuLi. సో CH3 minus as a carbanion in this గిల్మెన్ రియేజెంట్. ఓకే, సో ఈ గిల్మెన్ రియేజెంట్లో మనం దీన్ని యూస్ చేసాం కదా. సో నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది, గిల్మెన్ రియేజెంట్ యొక్క అటాక్ జరుగుతుంది. జనరల్గా గిల్మెన్ రియేజెంట్ అనేది సాఫ్ట్ రియేజెంట్. ఓకే, సాఫ్ట్ రియేజెంట్. సో సాఫ్ట్ రియేజెంట్, హార్డ్ రియేజెంట్ రెండు ఆల్రెడీ మీకు తెలుసు కదా. ఎప్పుడైనా కానీ మనం కార్బొనైల్ కాంపౌండ్, అన్సాచురేటెడ్ బాండ్ రెండు తీసుకుంటే కనుక కార్బొనైల్ కాంపౌండ్ దగ్గర ఎలక్ట్రోఫిలిక్ నేచర్ ఉంటుంది, కార్బొనైల్ కాంపౌండ్ ఉన్న కార్బన్ దగ్గర. సో అక్కడ రియేజెంట్ యొక్క అటాక్స్ జరిగితే దాన్ని హార్డ్ రియేజెంట్ అని చెప్తాం. 1,4 కాంజుగేట్ ఎడిషన్ అటాక్ జరిగితే కనుక దాన్ని సాఫ్ట్ రియేజెంట్ అని చెప్తాం. సో ఇక్కడ మనకి చూస్తే కనుక కార్బొనైల్ కాంపౌండ్ ఉంది, అలానే డబల్ బాండ్ కూడా ప్రజెంట్ అయి ఉంది, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ డబల్ బాండ్. సో అటాక్ ఇక్కడ జరిగితే కనుక దాన్ని హార్డ్ రియేజెంట్ అని చెప్తాం. జనరల్గా స్మాల్ మెటల్స్ ఏవైతే ఉంటాయో రియేజెంట్లో, ఆ స్మాల్ మెటల్స్ ఉన్న రియేజెంట్స్ని మనం హార్డ్ రియేజెంట్స్ అని చెప్తాం. అలా కాకుండా కొంచెం బ్యాలెన్సీ ఎక్కువ ఉన్న మెటల్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయితే కనుక రియేజెంట్లో దాన్ని సాఫ్ట్ రియేజెంట్స్ అని చెప్తాం. సో సాఫ్ట్ రియేజెంట్స్ ఆల్వేస్ ఇన్వాల్వ్ ఇన్ 1,4 కాంజుగేట్ ఎడిషన్. హార్డ్ రియేజెంట్స్ ఆల్వేస్ ఇన్వాల్వ్స్ ఇన్ డైరెక్ట్ ఎడిషన్. 1,2 ఎడిషన్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్ ఎడిషన్, 1,4 ఎడిషన్ ఈజ్ నథింగ్ బట్ కాంజుగేట్ ఎడిషన్. సో ఇక్కడ మనకి అటాక్ జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మెకానిజం చూస్తే ఈ బాండ్ ఎలా బ్రేక్ అవుతుంది, ఈ బాండ్ ఎలా బ్రేక్ అవుతుంది. సో ఈ రెండింటికి డబుల్ బాండ్ ఫార్మేషన్ జరిగి ఫైనల్గా అయితే మాత్రం మీకు కీటోన్ ఫార్మేషన్ ఎగైన్ జరుగుతుంది ఫైనల్గా. సో మనమంత మెకానిజం వేయకుండా డైరెక్ట్గా గిల్మెన్ అటాక్ CH3 ఎక్కడ అటాక్ జరుగుతుంది అంటే కనుక 1,4 కాంజుగేట్ ఎడిషన్ అని చెప్పుకున్నాం కదా, 4th పొజిషన్లో జరుగుతుంది. సో 4th పొజిషన్లో జరిగినప్పుడు కూడాను ఇక్కడ మనకి AOG ప్లేన్ అటాక్ జరుగుతుంది డ్యూ టు లెస్ ది స్టీరిక్ హిండ్రెన్స్. సో ఆ స్టీరిక్ హిండ్రెన్స్ని తగ్గించడం కోసం మనకి C3 కార్బన్ దగ్గర టాప్ సైడ్ అటాక్ జరుగుతుంది. టాప్ సైడ్ అటాక్ ఈజ్ నథింగ్ బట్ అప్ సైడ్. ఇక్కడ మనం దీన్ని కావాలంటే కనుక చైర్ ఫామ్లో కూడా వేసుకోవచ్చు. సో ఈ అటాక్ ఇలా జరిగింది. ఫైనల్గా మనం హైడ్రోలైసిస్ చేస్తే కనుక ఎగైన్ ఈ ఆక్సిజన్ సిలికా బాండ్ బ్రేక్ అయ్యి OH అనేది ఫామ్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఏం జరిగింది ఫైనల్గా మీకు రియాక్షన్ చూస్తే కనుక దీనికి ఇక్కడ మనం ఈ ఆక్సిజన్ హైడ్రోజన్ ఈ OH ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసాం, అగైన్ డీప్రొడక్ట్ చేసాం బై హైడ్రోలైసిస్. సో ప్రొటెక్షన్, డీప్రొడక్షన్. ఆల్రెడీ మనం ఆర్గానోసిలిన్స్ ఇంట్రడక్షన్ చెప్తున్నప్పుడే చెప్పాం కదా, ఆర్గానోసిలిన్స్ ఈజ్ బేసికల్లీ యూజ్డ్ యాజ్ ఏ గుడ్ ప్రొటెక్టింగ్ గ్రూప్స్. సో ఇలా మనం ఈ రియాక్షన్లో ప్రొటెక్షన్ చేసాం, అలానే డీప్రొడక్షన్ చేసాం. ఫైనల్గా మనం CH3 అటాక్, దట్ ఈస్ CH3 గ్రూప్ యొక్క అటాక్ అనేది చూసాం. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ డైమెథైల్ సైక్లోపెంటనోన్. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా చూస్తే కనుక దిస్ ఈజ్ ది లాస్ట్ సింథటిక్ అప్లికేషన్ ఆఫ్ డైమెథైల్ టెరిషరీ బ్యూటైల్ సెలైల్ క్లోరైడ్, సింథసిస్ ఆఫ్ ఆల్కహాల్స్. సింథసిస్ ఆఫ్ ఆల్కహాల్స్ మీన్స్ ఆల్రెడీ మీకు ఇందాకే ఫస్ట్ సింథటిక్ అప్లికేషన్లో చెప్పుకున్నాం కదా, సెలైల్ ఈథర్స్ ప్రిపరేషన్. సో సెలైల్ ఈథర్ని తీసుకొని దాన్ని హైడ్రోలైసిస్ చేస్తే ఇక్కడ మనం ఎసిడిక్ హైడ్రోలైసిస్ చేయొచ్చు, లేకపోతే కనుక బేసిక్ హైడ్రోలైసిస్ చేయొచ్చు. కానీ ఎసిడిక్ హైడ్రోలైసిస్ ఈజ్ మోస్ట్ ఫేవరబుల్ హైడ్రోలైసిస్, ఎందుకంటే ఈథర్స్ ఎప్పుడు కూడా బేసిక్ మీడియంలో ఇన్వాల్వ్ కావు. ఎందుకంటే ఈథర్స్కి ఆల్రెడీ సమ్వాట్ బేసిక్ నేచర్ ఉండడం వల్ల అవి ఎసిడిక్ హైడ్రోలైసిస్ అయితే మాత్రమే మనకి ఆల్కహాల్ అండ్ ఎస్టర్గా ఫామ్ అవుతాయి, ఆల్కహాల్ అండ్ యాసిడ్గా ఫామ్ అవుతాయి. అదర్వైజ్ అవి రియాక్షన్లో ఇన్వాల్వ్ కావు. సో మీరు ఎసిడిక్ హైడ్రోలైసిస్ పర్ఫామ్ చేయడం కోసం యూజ్ CH3COOH యాజ్ ఏ రియేజెంట్, యాజ్ ఏ సాల్వెంట్. సో సెలైల్ ఈథర్ని తీసుకున్నాం, సెలైల్ ఈథర్ని తీసుకొని ఎసిడిక్ హైడ్రోలైసిస్ చేస్తే కనుక we get ROH. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆల్కహాల్. Finally we synthesis as a alcohol. This is about dimethyl tertiary butyl silyl chloride. Okay, I'm going to explain third organosilane, that is trimethyl silyl cyanide. Generally trimethyl silyl cyanide is represented like this, CH3 thrice SiCl.
ఇప్పటి వరకు మనం చూసిన 2 ఆర్గానోసిలిన్స్లో కూడా క్లోరిన్ అనేది అటాచ్ చేసి ఉంది కదా, కానీ ఇక్కడికి వచ్చేసరికి సైనైడ్ గ్రూప్ అనేది అటాచ్ చేసి ఉంటుంది. దీని యొక్క ప్రిపరేషన్ చూస్తే జనరల్లీ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై హీటింగ్ విత్ ట్రైమెథైల్ క్లోరోసిలేన్ విత్ aqueous సొల్యూషన్ ఆఫ్ NaCl సోడియం సైనైడ్. జనరల్లీ మీకు ఆల్రెడీ తెలుసు కదా ట్రైమెథైల్ సెలైల్ క్లోరైడ్ తీసుకొని సోడియం సైనైడ్తో రియాక్షన్ చేస్తే మనకి ట్రైమెథైల్ సెలైల్ సైనైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే కనుక క్లోరిన్ అనేది ఈజీ లీవింగ్ గ్రూప్. హాలోజన్స్ ఆర్, మీరు ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్లో నేర్చుకుని ఉంటారు, హాలోజన్స్ ఆర్ ఈజీ లీవింగ్ గ్రూప్. సో హాలోజన్ ఈజీ లీవింగ్ గ్రూప్ అవడం వల్ల సిలికా క్లోరిన్ బాండ్ అనేది ఈజీగా బ్రేక్ అయ్యి సిలికా గెట్స్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ అండ్ క్లోరిన్ గెట్స్ పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్. సో ఇక్కడ కూడా మనకి దిస్ ఈజ్ ఏ అయోనిక్ కాంపౌండ్ అవ్వడం వల్ల Na+Cn- ఫామ్ అవుతుంది అది. సో ఈ Cn- ఏదైతే ఉందో అది సిలికాతో బాండ్ ఫామ్ చేసుకొని వీ గెట్ CH3 thrice SSCN plus NaCl సోడియం క్లోరైడ్. ఓకే, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ ట్రైమెథైల్ సెలైల్ సైనైడ్ రెడీలీ రియాక్ట్స్ విత్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్స్. మనకి లూయిస్ యాసిడ్స్ అంతా తెలుసు కదా, BF3, BCl3, AlCl3 and so on. Okay, on reaction with Lewis acids it gives trimethyl-silyl ethers. This trimethyl-silyl ethers on further hydrolysis gives cyanohydrins. Okay, general reaction చూస్తే కనుక ఇలా ఉంటుంది. ketones on reaction with Cn-. ఓకే, Cn- తో రియాక్ట్ అయితే కనుక ఈ బాండ్ పోలరైజేషన్లో దిస్ కార్బన్ గెట్స్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ బికాజ్ దిస్ ఈజ్ ఏ మోర్ ఎలక్ట్రోఫిలిక్ నేచర్. సో ఆక్సిజన్ గెట్స్ పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్. సో Cn అటాక్ జరిగినప్పుడు మనకి కార్బన్కి Cnకి బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ మనం ట్రైమెథైల్ సెలైల్ సైనైడ్తో రియాక్షన్ చేయించినప్పుడు Si పాజిటివ్ కదమ్మా, ఇక్కడ సేమ్ ఈ Cn- అనేది -I ఎఫెక్ట్ ఉండడం వల్ల మోస్ట్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అవ్వడం వల్ల సో ఎలక్ట్రాన్స్ని ఈ సిలికా కార్బన్ బాండ్స్లో ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా టువర్డ్స్ కార్బన్ వైపు షిఫ్ట్ అవుతాయి. సో కార్బన్ వైపు షిఫ్ట్ అయినప్పుడు మనకి బాండ్ పోలరైజేషన్ అనేది ఇలా జరుగుతుంది. సో సిలికాకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, Cnకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో పాజిటివ్ ఛార్జ్ రావడం వల్ల ఈ ఆక్సిజన్తో బాండ్ ఫామ్ చేసుకొని CnOSA-CH3 thrice ఫర్దర్గా హైడ్రాలసిస్ చేస్తే COHCN. ఓకే, జనరల్గా మనం ఈ రియాక్షన్ ఎందుకు ఇలానే చేయాలి, ఆల్రెడీ మనకి NaCN ఉంది. NaCNని కూడా కార్బనైల్ కాంపౌండ్తో రియాక్ట్ చేస్తే సైనోహైడ్రిన్స్, దిస్ ఈజ్ కాల్డ్ సైనోహైడ్రిన్స్ ఫార్మేషన్ జరగాలి కదా. ఇంత రియాక్షన్ ట్రైమెథైల్ సెలైల్ సైనైడ్తోనే ఎందుకు జరగాలి అంటే కనుక జనరల్గా కీటోన్స్ ఆర్ ఆల్డిహైడ్స్, ఓకే, కార్బనైల్ కాంపౌండ్స్ అన్రియాక్టివ్ విత్ NaCN, అన్రియాక్టివ్. సో అన్రియాక్టివ్ అయినప్పుడు మనకి సైనోహైడ్రిన్స్ ఫార్మేషన్ జరుగుతుందా? మీరు ఆల్రెడీ బేసిక్గా ప్రీవియస్ లోయర్ సెక్షన్స్లో నేర్చుకున్నారు కదా, NaCNతో మనకి NaCN కానీ HCN కానీ దాంతో మనకి కార్బనైల్ కాంపౌండ్స్ రియాక్ట్ అయితే కనుక వీ గెట్ సైనోహైడ్రిన్స్. సో ఆ మెథడ్ ఉన్నప్పుడు ఆ ప్రిపరేషన్ ఉన్నప్పుడు సైనోహైడ్రిన్స్కి ప్రిపరేషన్కి దీన్ని ఎందుకు ఫాలో అవ్వాలి అంటే కనుక కార్బనైల్ కాంపౌండ్స్ మనకు NaCNతో కానీ HCNతో కానీ అంతగా రియాక్ట్ కావు, అన్రియాక్టివ్. సో అన్రియాక్టివ్ అయినప్పుడు వీ డోంట్ గెట్ సైనోహైడ్రిన్స్. సో డ్యూ టు దట్ వీ యూస్ ట్రైమెథైల్ సెలైల్ సైనైడ్. సో ఈ ట్రైమెథైల్ సెలైల్ సైనైడ్తో అయితే కనుక ఫైనల్లీ వీ గెట్ సైనోహైడ్రిన్స్. సో ఆ డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేయడం ద్వారా మాత్రమే మనం ఈ సైనోహైడ్రిన్స్ని ఎక్కువగా యూస్ చేస్తాం ఆర్గానిక్ కెమిస్ట్రీలో, ఆర్గానిక్ రియాక్షన్స్లో. ఓకే, ఎందుకు ఇలా దీని ద్వారా ఎందుకు ఫామ్ అవ్వాలి సైనోహైడ్రిన్స్, ఎందుకు NaCNతో కానీ HCNతో కానీ రియాక్షన్ జరగట్లేదు అంటే కనుక మీకు ఆల్రెడీ చెప్పా, ఆక్సిజన్ సిలికా బాండ్ ఈజ్ ఏ మోస్ట్ స్టేబుల్ బాండ్ ఇన్ ఆర్గానిక్ రియాక్షన్. సో ఇక్కడ ఆక్సిజన్ సిలికా బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది ఇంటర్మీడియట్ రియాక్షన్స్లో. సో ఈ బాండ్ ఫార్మేషన్ జరగడం వల్ల జరగడం కోసం మాత్రమే మనకి రియాక్షన్ జరుగుతుంది. ఫైనల్గా
సైనోహైడ్రిన్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం డైరెక్ట్గా దిస్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ మెథడ్ ఫర్ ఎడిషన్ ఆఫ్ CN ఇన్ ఎడిషన్ టు HCN ఆర్ NaCN అని చెప్పచ్చు. డైరెక్ట్గా మీరు HCN NaCN చూస్తే కనుక అవి ఇచ్చే ప్రొడక్ట్స్ అనేవి కొంచెం పూర్గా ఉంటాయి, పూర్ ఈల్డ్ వస్తాయి. కానీ ఈ మెథడ్లో మాత్రం గుడ్ ఈల్డ్ వస్తుంది. దట్స్ వై వీ యూస్ ట్రైమెథైల్ సెలైల్ సైనైడ్ యాజ్ ఏ ప్రొడక్టింగ్ గ్రూప్స్ in organic reaction. Okay, this is preparation of trimethyl silyl cyanide. I'm going to explain the synthetic applications of trimethyl silyl cyanide. First of all, tetralone is generally don't form cyanohydrin. Okay, tetralone, this is called tetralone. This tetralone don't form a cyanohydrin. Cyanohydrin means ఒకే కార్బన్ మీద CN అలానే OH బాండ్, దాన్ని మనం సైనోహైడ్రిన్ అని చెప్తాం. ఈ టెట్రాలోన్ అనేది జనరల్లీ డోంట్ గివ్ సైనోహైడ్రిన్ విత్ HCN, బట్ ఇట్ గివ్స్ సైనోహైడ్రిన్ బై యూజింగ్ ట్రైమెథైల్ సెలైల్ సైనైడ్. ఓకే, ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ వీ కన్సిడర్ టెట్రాలోన్. దిస్ టెట్రాలోన్ అండ్ రియాక్షన్ విత్ NaCN ఆర్ HCN. జనరల్లీ ఈ NaCN కానీ HCNతో కానీ రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ బాండ్ పోలరైజేషన్ జరుగుతుంది. Carbon gets partially positive charge and oxygen gets partially negative charge. So CN minus attacks జరిగితే కనుక we get O minus CN. So O minus means we already consider trimethyl silyl cyanide. So trimethyl silyl cyanide లో Ci gets partially positive charge and CN gets partially negative charge. So ఇక్కడ మనం ఈ బాండ్ అనేది బ్రేక్ అయినప్పుడు SA పాజిటివ్ వస్తుంది కదమ్మా. ఈ SA అనేది ఆక్సిజన్తో బాండ్ ఫామ్ చేసుకోవడానికి ఫేవర్గా ఉండడం వల్ల వీ గెట్ ఆక్సిజన్ సిలికా బాండ్ ఇన్ ఫస్ట్ స్టెప్. ఓకే, దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్ ప్రోడక్ట్. అండ్ ఫర్దర్ హైడ్రాలసిస్ చేసినప్పుడు ఈ బాండ్ బ్రేక్ అయ్యి వీ గెట్ OHCN. ఓకే, దిస్ ఈజ్ సైనోహైడ్రిన్. జనరల్గా మనకి రియాక్షన్ జరగదు, ఇది యూస్ చేయకపోతే కనుక ట్రైమెథైల్ సెలైల్ డెరివేటివ్ ఈ రియాక్షన్ జరగదు. సో ఈ రియాక్షన్లో మీరు టెట్రాలోన్ దగ్గర కూడా మీకు సైనోహైడ్రిన్ ఫార్మేషన్ జరిగింది బై యూజింగ్ ట్రైమెథైల్ సెలైల్ సైనైడ్. ఓకే, ఇంకా సెకండ్ అప్లికేషన్ చూస్తే కనుక ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బనల్ కాంపౌండ్స్ and paraquinones react exclusively at the carbonyl compounds into 1,4 addition. Suppose మనం ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ని కానీ క్వినోన్స్ని కానీ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అని చెప్పొచ్చు, లేకపోతే దీన్ని క్వినోన్స్ అని చెప్పొచ్చు. ఈ క్వినోన్ అనేది ట్రైమెథైల్ సెలైల్ సైనైడ్తో రియాక్ట్ అయితే కనుక మనకి పారాక్వినోల్ అనేది హై ఈల్డ్ ప్రోడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఎందుకు అంటే కనుక దీన్ని యూజ్ చేయడం వల్ల మాత్రమే జరుగుతుంది. మేజర్గా చూస్తే కనుక మీకు ఆక్సిజన్ సిలికా బాండ్ ఫార్మేషన్ కూడా జరుగుతుంది దీనిలో. సో అందువల్ల మాత్రమే వీ గెట్ పారాక్వినోలిన్ యాజ్ ఏ హై ఈల్డ్ ప్రొడక్ట్. ఓకే, సో ఫస్ట్ స్టెప్లో మనకి బాండ్ పోలరైజేషన్ జరుగుతుంది. ఈ బాండ్ పోలరైజేషన్ జరిగి ఆక్సిజన్ గెట్స్ పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్. సో ఈ బాండ్ పోలరైజేషన్ జరిగినప్పుడు సిలికా గెట్స్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ అండ్ CN గెట్స్ పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్. ఆ CN వచ్చేసరికి కార్బన్ దగ్గర అటాక్ జరుగుతుంది. O మైనస్ ఉంది కదమ్మా, ఆ O మైనస్ దగ్గర SaCH3 థ్రైస్ అనేది అటాక్ అవుతుంది. నెక్స్ట్ వి యూజ్ మిథైల్ లిథియం. ఓకే, ఇది కూడా మనకి కార్బానియాన్ సోర్స్ అని చెప్పచ్చు. సో ఈ మిథైల్ లిథియం అనేది ఆక్సిజన్ ఈ బాండ్ పోలరైజేషన్ జరిగిందనుకోండి, ఈ ఆక్సిజన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఈ కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి CH3 అటాక్ జరుగుతుంది, ఈ ఆక్సిజన్ దగ్గర లిథియం అటాక్ జరుగుతుంది. సో నెక్స్ట్ కెటలైటిక్ అమౌంట్ ఆఫ్ H2 రిడక్షన్ చేసామనుకోండి. రిడక్షన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి H అనేది అటాక్ జరుగుతుంది, OH. ఓకే, సో నెక్స్ట్ హైడ్రాలసిస్ చేస్తే AgF in H2O. దిస్ ఈజ్ నథింగ్ బట్ హైడ్రాలసిస్ చేసినప్పుడు దిస్ కన్వర్ట్స్ ఇంటూ OH. అలానే ఇక్కడ కూడా మనకి OHగా కన్వర్ట్ అయ్యి ఫైనల్గా ఒకే కార్బన్ మీద OH అన్స్టేబుల్ కనుక వీ గెట్ C డబల్ బాండ్ O, దట్ ఈస్ కీటోన్. ఓకే, నెక్స్ట్ BF3 లూయిస్ యాసిడ్. ఓకే, లూయిస్ యాసిడ్ని యూస్ చేస్తే కనుక రీఅరేంజ్మెంట్ జరుగుతుందమ్మా ఇక్కడ. సో ఈ రీఅరేంజ్మెంట్ జరిగినప్పుడు
జనరల్గా ఇక్కడ మీకు కార్బోక్యాటయాన్ ఫార్మేషన్ జరిగింది కదా, ఈ కార్బోక్యాటయాన్ అనేది సెకండరీ కార్బోక్యాటయాన్. అలా కాకుండా ఇక్కడ నుంచి మెథైల్ గ్రూప్ అనేది ఈ కార్బన్ దగ్గరికి షిఫ్ట్ అయితే కనుక వీ గెట్ టెరిషరీ కార్బోక్యాటయాన్. టెరిషరీ కార్బోక్యాటయాన్ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ సెకండరీ కార్బోక్యాటయాన్. సో ఇన్ దిస్ రియాక్షన్ రీఅరేంజ్మెంట్ టేక్స్ ప్లేస్. ఓకే, సో రీఅరేంజ్మెంట్ జరిగినప్పుడు మనకి ఫైనల్గా ఇక్కడ నుంచి CH3 అనేది ఇక్కడికి మూవ్ అయితే ఫైనల్గా రీఅరేంజ్మెంట్ జరిగి ప్రొడక్ట్లో ఇక్కడ చూస్తే కనుక కీటో ఫామ్లో ఉంది కదా, మనం OHగా కూడా ఎలిమినేట్ చేస్తుంది, OHగా కూడా ఫామ్ అయితే ఫైనల్లీ వి గెట్ దిస్ ఈస్ ది ప్రొడక్ట్. ఓకే, పారాక్వినోల్స్. ఈ రియాక్షన్ అంతా కూడా మనకి పాసిబుల్ దేనివల్ల అయిందంటే CH3SSCN ట్రైమెథైల్ సెలైల్ సైనైడ్ వల్ల మాత్రమే పాసిబుల్ అయింది. ఓకే, మేజర్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ రియాక్షన్లో 2 కార్బనల్ కాంపౌండ్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి. C డబుల్ బాండ్ ఓస్ 2 ప్రజెంట్ అయి ఉన్నాయి. ఒక C డబుల్ బాండ్ ఓని ప్రొటెక్ట్ చేసి బై యూజింగ్ ట్రైమెథైల్ సెలైల్ సైనైడ్తో అదర్ C డబుల్ బాండ్ ఓతో మనం రియాక్షన్ చేసాం. ఫైనల్గా అగైన్ డీప్రొడక్షన్ చేసాం. ఇక్కడ అర్థమైందా? సో ప్రొటెక్ట్ చేసాం ఫస్ట్ స్టెప్లో, లాస్ట్ స్టెప్లో డీప్రొడక్ట్ చేసాం. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సింథటిక్ అప్లికేషన్ ఆఫ్ ట్రైమెథైల్ సెలైల్ సైనైడ్. This is the other synthetic application of trimethyl selyl cyanide synthesis of alpha hydroxy acids. First of all, we consider aldehyde. Okay, this aldehydes on reaction with the trimethyl selyl cyanide, we get cyanohydrin. Okay, so cyanohydrin కన్నా ముందు మనకి ఈ రియాక్షన్ చూస్తే కనుక PHCN ఈ కార్బన్ దగ్గర వచ్చి CN అటాక్ అవుతుంది, ఈ ఆక్సిజన్ దగ్గర O- కదమ్మా. మనం యూస్ చేస్తున్న CH3 థ్రైస్ SIలో ఈ SA అనేది అటాక్ అయితే కనుక వీ గెట్ సిలైల్ ఈథర్. దిస్ ఈజ్ ది సిలైల్ ఈథర్ కాంపౌండ్. నెక్స్ట్ LIN ఐసో CH3H4. దిస్ ఈజ్ నథింగ్ బట్ LDA, లిథియం డై ఐసో ప్రొపైల్ అమైడ్. సో LDA యూస్ చేస్తే కనుక LDA ఈజ్ ఏ బేస్. సో జనరల్లీ బేస్ అబ్స్ట్రాక్ట్ H+. మనం ఎక్కడి నుంచి అబ్స్ట్రాక్ట్ చేయొచ్చు? ఒకే ఒక పాసిబిలిటీ ఉంది. ఈ H+ని అబ్స్ట్రాక్ట్ చేస్తే కనుక C- ఫామ్ అవుతుంది. ఈ బాండ్ అనేది ఎలా పాలరైజ్ చేస్తే కనుక హైడ్రోజన్ గెట్స్ పార్షియల్లీ పాజిటివ్ చార్జ్ అండ్ కార్బన్ గెట్స్ పార్షియల్లీ నెగిటివ్ చార్జ్. సో C- ఫార్మేషన్ జరుగుతుంది. అగైన్ అదర్ మోల్ ఆఫ్ మనం ఆల్డిహైడ్ మనకి రియాక్టెంట్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉంది కదా, C6H5 C డబుల్ బాండ్ ఓ CH3. ఇది అనదర్ మోల్. ఇలా అయినా తీసుకోవచ్చు, లేకపోతే దీన్నే తీసుకోవచ్చు. మన రియాక్షన్లో ఇది ఆల్రెడీ అవైలబుల్గా ఉంటుంది కనుక దీంతోనే రియాక్షన్ చేయొచ్చు, లేకపోతే అదర్ మోల్ ఆఫ్ ఆల్డిహైడ్స్ కీటోన్ అయినా తీసుకోవచ్చు. మీరు ఆల్డిహైడ్స్తో అయినా చేయొచ్చు, కీటోన్తో అయినా చేయొచ్చు. సో కీటోన్ యూస్ చేస్తే కనుక సో ఈ బాండ్ పాలరైజ్ చేస్తే కనుక కీటోన్లో మనకి C డబుల్ బాండ్ ఓలో దిస్ కార్బన్ ఈజ్ ఏ మోర్ ఎలక్ట్రోఫిలిక్ కార్బన్. సో ఈ బాండ్ పాలరైజ్ చేస్తే కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఈ నెగిటివ్ ఛార్జ్ ఉన్న కార్బన్ దీంతో బాండ్ ఫామ్ చేసుకొని మనకి ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ O- ఉంది కదా, సో ఈ స్టెప్లో ఆ O- హైడ్రాలిసిస్ ద్వారా వీ గెట్ OH. ఓకే, ఫైనల్లీ వీ గెట్ alpha hydroxy acids. Okay, this is another synthetic application of alpha hydroxy acids. Up to this 3 organocylins preparation and synthetic applications are completed. Thank you.